హలో నమస్తే నేను శ్రీనివాసరావు వాసంశెట్టి నాది కాకినాడ నేను ఢిల్లీలో ఉంటానండి యూజ్డ్ కార్ బిజినెస్ చేస్తాను ఢిల్లీలో సెకండ్ హ్యాండ్ వెహికల్స్ బిజినెస్ చేస్తూ ఉంటాను నాది కాకినాడ నా యూట్యూబ్ ఛానల్లో నేను చాలా వీడియోస్ క్వాలిటీ వెహికల్స్ నేను యూట్యూబ్ ఛానల్లో పెడుతూ ఉంటాను ఎక్స్ట్రాడినరీ వెహికల్స్ క్వాలిటీ రస్టింగ్ వెహికల్స్ కానీ యాక్సిడెంట్ వెహికల్స్ కానీ నేను యూట్యూబ్ చేయనండి యూట్యూబ్ ఛానల్లో నా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ అండి నా పేరు శ్రీనివాసరావు నేను బీకామ్ కంప్యూటర్స్ చదివాను మై ఫాదర్ ఈజ్ అ మెకానిక్ నేను 10th ఇంటర్మీడియట్ డిగ్రీ హాలిడేస్లో నేను వర్క్షాప్లో వర్క్ చేయడం జరిగింది అదేవిధంగా నేను మారుతిలో 15 సంవత్సరాలు హైదరాబాద్లో వర్క్ చేయడం జరిగింది నాకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ కూడా ఉందండి నాకు ఇకపోతే నేను వెహికల్స్ అన్నీ క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నా యూట్యూబ్ ఛానల్లో చేస్తాను ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను అదేవిధంగా వీడియోతో పాటుగా ప్రతి మండే కూడా నేను వెహికల్కి సంబంధించిన ఏదైనా యాక్సిడెంట్ గురించి కానీ లేకపోతే డాక్యుమెంటేషన్ కోసం కానీ లేకపోతే టైర్స్ గురించి కానీ లేకపోతే వెహికల్ మెయింటెనెన్స్ గురించి కానీ సంథింగ్ వెహికల్కి సంబంధించిన ఏదైనా విషయం మీద నేను ప్రతి మండే కూడా ఎపిసోడ్ చేయడం జరుగుతుంది ఈ మండే వచ్చేసరికి నేను ఒక ఎపిసోడ్ చేస్తున్నాను వెహికల్కి సంబంధించి హౌ టు ఫైండ్ అవుట్ ద వెహికల్ యాక్సిడెంట్స్ ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న విన్నపం అండి కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దెన్ కమింగ్ టు ద వెహికల్ యాక్సిడెంట్ హౌ టు ఫైండ్ అవుట్ ద వెహికల్ యాక్సిడెంట్ దెన్ ఢిల్లీలో నాకు కరూల్బాగ్లో ఆఫీస్ ఉందండి నేను ఢిల్లీలో ఉంటాను అదేవిధంగా నేను యూట్యూబ్ ఛానల్లో నా క్వాలిటీ వెహికల్స్ నేను చేస్తూ ఉంటాను చాలామంది కస్టమర్స్ ఢిల్లీ వచ్చి వెహికల్స్ కొంటూ ఉంటారు చాలామంది అంటే అన్ని స్టేట్ల నుంచి వస్తారు ఇక్కడికి నాట్ ఓన్లీ హైదరాబాదు తెలంగాణ కదా అన్ని స్టేట్ల నుంచి కేరళ మహారాష్ట్ర గుజరాత్ పంజాబ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఛత్తీస్గఢ్ కేరళ కర్ణాటక తెలంగాణ ఆంధ్ర అన్ని చోట్ల నుంచి ఇక్కడికి వెహికల్స్ కొని వస్తూ ఉంటారు ఇక్కడికి చాలామంది వస్తూ తీసుకెళ్తూ ఉంటారు ఇక్కడ క్వాలిటీ ఉంటుంది అనేది కొంతమందికి కూడా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇక్కడ కూడా యాక్సిడెంట్ వెహికల్స్ మేనేజ్ చేయటం చాలా ఇక్కడ కూడా జరుగుతుంది అన్ని చోట్ల జరుగుతుంది ఇక్కడనే కాదు ఎనీవేర్ ఎక్కడైనా సరే అది జరుగుతుంది మనిషి బాడీలో మంచి చెడు అయితే మంచి రక్త కణాలు చెడు రక్త కణాలు అని ఎలాగుంటుందో అందులో మంచి రక్త కణాలనే తీసుకుంటుంది అదేవిధంగా ప్రతి ప్లేస్లో కూడా మంచి చెడు అనేది కంపల్సరీ ఉంటుంది అది నాట్ ఓన్లీ ఇన్ ఢిల్లీ ఎనీవేర్ ఎక్కడైనా ఉంటుంది అందులో మనం మంచిని తీసుకోవాలి చెడుని వదిలేయాలి మంచిని ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలామంది ఢిల్లీ వచ్చి వెహికల్ కొనడానికి వస్తూ ఉంటారు ఎవరన్నా కూడా మెకానిక్నో లేకపోతే సంథింగ్ ఎవరన్నా తెచ్చుకుంటారు ఇక్కడ ఉండే మాయలు ఎలా ఉంటాయి ఇక్కడ ఉండే మంత్రాలు ఎలా ఉంటాయి వీళ్ళ వెహికల్ ఎలా మేనేజ్ చేస్తారు అనేది కొంచెం తెలిసి ఉండాలి అక్కడి నుంచి మెకానిక్ తీసుకొచ్చిన తర్వాత అతను అన్నీ చెక్ చేస్తాడు మెకానిక్ అనేసరికి ఏమవుతుంది అంటే అండి మెకానిక్ ఇంజిన్ సైడే చాలా పర్ఫెక్ట్గా చూసుకుంటాడు మిగిలిన డెంటింగ్ కొంచెం మాయిలు మరంలో ఈ డెంటింగ్ మేనేజ్ చేసినవి మెకానిక్కి అంతలాగా అంటే అందరికీ కాదు కొంతమంది ఎక్స్పర్ట్ ఉంటారు అంతలాగా ఫైండ్ అవుట్ అవుతుందని నేను అనుకోను అదొకటి ఇంకో డాక్యుమెంటేషన్ కొంచెం మెకానిక్ కానీ కొన్ని డెంటరింగ్ వస్తే డాక్యుమెంటేషన్ వాళ్ళకి తెలియదు ఓన్లీ ఇంజిన్ వరకే తెలుస్తుంది డాక్యుమెంటేషన్ కూడా ఇక్కడ చూసుకోవాలని కొన్ని దొంగ వెహికల్స్ ఉంటాయి ఆర్సీలు దొంగ ఉంటాయి వెహికల్స్ దొంగ ఉండొచ్చు ఇవి కూడా జరుగుతూ ఉంటాయి ఇవి కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి అట్లా చేసుకోవాలంటే దానికి ఎక్స్పర్ట్ ఉండాలి అన్ని విభాగంలో యాక్సిడెంట్ కానీ ఇంజిన్ సైడ్ కానీ డాక్యుమెంటేషన్ కానీ రస్టింగ్ వెహికల్ వీటికి కొంచెం ఎక్స్పర్ట్ ఉండాలి ఎక్స్పర్ట్ని తెచ్చుకోవాలి ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఫ్యామిలీలోనే ఎవరన్నా కుర్రాన్ని మన కాలేజీలోనే స్కూల్లోనే జాయిన్ చేయాలంటే ఏ స్కూల్ మంచిది ఏంటి ఎక్కడెక్కడ ఏ స్కూల్ ఉన్నాయి ఎవరు బాగా చెప్తారు అంటే మన పిల్లవాడి లైఫ్ కోసం ఏ స్కూల్ మంచిది ఎక్కడెక్కడ అనేది మనం చూసుకోవడం జరుగుతుంది చూసుకుని అందులో జాయిన్ చేయడం జరుగుతుంది అది వెతుక్కుని అలాగే మనం ఎవరికైనా ఆపరేషన్ చేయించాలంటే ఏ హాస్పిటల్ మంచిది ఎక్కడ ఎవరు సర్జన్ ఉన్నారు ఎవరు ఏంటి మంచి హాస్పిటల్ ఎక్కడ ఉంది ఎవరు మంచిగా చేస్తారని ఎంక్వైరీ చేసి హాస్పిటల్లో మనం జాయిన్ చేయడం జరుగుతుంది మన ఫ్యామిలీ మెంబర్స్ని అదేవిధంగా కార్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే కారులో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ట్రావెల్ చేస్తాం ట్రావెల్స్లో మనకు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ట్రావెల్ చేస్తాం అందువల్ల అటువంటి కారు చాలా ఇంపార్టెంట్ అండి అటువంటిది ఆ కారు ఎక్కడన్నా ఆగిపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ రోడ్డు మీద నిలబెడుతుంది అదే దానికి ఏదన్నా ఇబ్బంది వచ్చి
దానికి ఏమన్నా జరిగితే మన ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందువలన ఈ కార్ని సెలెక్ట్ చేసేటప్పుడు కూడా, ఢిల్లీ వచ్చి సెలెక్ట్ చేసేటప్పుడు కూడా మనం కరెక్ట్ పర్సన్ని, అంటే ఇక్కడున్న మాయలు మరములో తెలిసిన వ్యక్తిని, కరెక్ట్ పర్సన్ని మనం ఆ వెహికల్ దగ్గర తీసుకుపోవాలి. ప్రతిదీ పాయింట్ టు పాయింట్, పెన్ టు పెన్ను డబల్ స్కానర్ పెట్టి చెక్ చేయాలి. ఇంజిన్ స్టార్ట్ చేసేటప్పుడు అది ఆ ఇంజిన్ ఇళయరాజా మ్యూజిక్కా, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్కా అనేది కూడా తెలుసుకుంటాం. ఏదో మెకానిక్ నాకు తెలుసు, నాకు అన్ని తెలుసు అనేది ఎవరినో తెచ్చుకుని ఆ తర్వాత వెహికల్ కొనుక్కుని అక్కడ తీసుకెళ్ళిన తర్వాత దానికి అక్కడికి వెళ్ళాక మళ్ళీ దాన్ని పెట్టుబడి పెట్టి ఇలా ఇబ్బంది పడతాం. అంటే వాటి గురించి బాగా అవగాహన, దాని మీద రియల్ టైం ఎక్స్పీరియన్స్, అంటే ఆ చూసే వ్యక్తి ఏదైనా వర్క్షాప్లో వర్క్ చేశాడా, లేకపోతే దానికి మెకానిక్గా అతనికి ఏ అనుభవం ఉంది, ఏ ఎక్స్పీరియన్స్ ఉంది అనేది అటువంటి వ్యక్తిని తెలుసుకుంటే ఇక్కడ ఉన్న మాయలు మర్మలు ప్లస్ ఇంజిన్ సైడ్ అది ఇళయరాజా మ్యూజిక్కా, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్కా, దానికి ఏమైనా అండర్ బాడీ రస్టింగ్ ఉందా, ఇటువంటివన్నీ చెక్ చేసుకునే వ్యక్తి ఉండాలి. అంటే దాని గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి, ఎక్స్పర్ట్ ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళు తెచ్చుకుని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత దానికి 30,000 40,000 పెట్టుబడులు పెట్టుకుని మోసం పోయి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చాలామందికి ఉంది, ఒక్కలని కాదు చాలామందికి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు మాత్రమే ఢిల్లీలో మోసం జరుగుతుంది. అన్ని చోట్ల మోసం ఉంటుంది. ఎనీవేర్ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఢిల్లీ, ఎనీవేర్ ఇన్ ఇండియా ఎక్కడన్నా మోసం ఉంటుందండి. ఆ మోసాన్ని ఫైండ్ అవుట్ చేసి ఆ మోసాన్ని పడకుండా మంచి వెహికల్, ఇక్కడ క్వాలిటీ వెహికల్ దొరుకుతాయి, ఇక్కడ రత్నాలు, రాళ్ళు, బంగారం, గోల్డ్ అన్నీ దొరుకుతాయి. అది సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. దయించి మీరు ఎక్స్పర్ట్ని తీసుకుని రండి ఇక్కడికి. ఎవరిని పెడితే వాళ్ళని తెచ్చుకుంటే రేపొద్దున మీరు ఇబ్బంది పడవలసి వస్తుంది. వెహికల్ ఒకసారి కొనుక్కున్న తర్వాత దానికి ఖచ్చితంగా దాన్ని మనం భరించవలసిందే, వేరే ఆప్షన్ ఏమి ఉండదు, కంపల్సరీ భరించవలసిందే. అందుకని కొంచెం దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళు తెచ్చుకుంటారని నా విన్నపం అండి. అది ఎవరైనా సరే నా రిక్వెస్ట్ అండి కస్టమర్లకి. అలా తెచ్చుకుంటే మీకు మంచి వెహికల్ దొరుకుతుంది. మీరు హ్యాపీగా 2-3 సంవత్సరాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు, మీకు చాలా బాగుంటుంది. అందుకని ఎక్స్పర్ట్ని తెచ్చుకుని ఇక్కడికి రండి. కమింగ్ టు ద టుడే ఎపిసోడ్, డాక్టర్ కార్ ఎపిసోడ్ అండి. ఇది ప్రతి మండే కూడా నేను చేస్తాను. డాక్టర్ కార్ ఎపిసోడ్ అండి. వెహికల్కి సంబంధించి ఏదన్నా నా సబ్స్క్రైబర్స్ కానీ అంటే జనాలకి తెలియాలని చెప్పేసి నేను ఎపిసోడ్ చేస్తాను. ఈ వారం వచ్చే ఈ ఎపిసోడ్ వచ్చేసరికి హౌ టు ఫైండ్ అవుట్ ద వెహికల్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే జనరల్గా చెప్తానండి. అంటే మరీ డెప్త్గా వెళ్తే అంత నాలెడ్జ్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి దానికి. జనరల్గా చెప్తాను, మీకు అర్థమైంది ఏదో బండి చూడగానే మీకు అర్థమైపోతుంది, అందులో ఏమీ విచిత్రం. ఒక్కసారి వెహికల్ దగ్గరికి వెళ్ళి, వెహికల్ దూరం నుంచి చూసినా దగ్గర నుంచి చూసినా వెహికల్ దగ్గరికి వెళ్ళేసరికి వెహికల్ బానట్టు, ఫెండరు, బంపరు, డోర్. బానట్టు, ఫెండరు, ఫ్రంట్ బంపర్ వస్తుంది చూసుకోండి. బానట్ అండి, ఫెండరు, బంపరు, సైడ్ డోరు. లెఫ్ట్ సైడ్ ఏ విధంగా మీకు లైనింగ్ ఉందో, అంటే బానట్కి ఫెండర్కి ఏ విధంగా లైనింగ్ ఉందో, అంటే ఆ రెండు కలిసే చోట వచ్చే గ్యాప్ అనమాట. ఆ రెండు కలిసే చోట వచ్చే గ్యాప్ ఎంత గ్యాప్ ఉంది, ఎక్కువ ఉందో తక్కువ ఉందా, ఆ గ్యాప్ ఎంత ఉంది. అదేవిధంగా రైట్ సైడ్ ఎంత ఉంది, లెఫ్ట్ సైడ్ ఎంత ఉంది. అదేవిధంగా ఫెండరు బంపరు కలిసే ప్లేస్, ఎంత ఉంది, గ్యాప్ ఎంత ఉంది, లెఫ్ట్ సైడ్ ఎంత ఉంది, రైట్ సైడ్ ఎంత ఉంది, అది ఫైండ్ అవుట్ చేయండి చాలు. మీకు చాలా వరకు అర్థమైపోతుంది. మీకే ఇది కదిలిందా, కదలలేదా, యాక్సిడెంట్ అయిందా అనేది ఈజీగా అర్థమైపోతుంది. ఫెండర్ టు డోర్, ఫెండర్ ఉంటుంది కదండి, ఫెండర్ టు డోర్ అండి. ఈ గ్యాప్ ఎంత ఉంది, బంపర్ టు ఫెండర్ టు బంపర్ ఎంత ఉంది, ఓకే అండి. ఫెండర్ టు బోనట్ ఎంత ఉంది గ్యాప్, ఈ గ్యాప్ రైట్ సైడ్ ఎంత ఉంది, లెఫ్ట్ సైడ్ ఎంత ఉంది. అదేవిధంగా ఫ్రంట్ డోరు, బ్యాక్ డోరు గ్యాప్ ఎంత ఉంది, లైనింగ్ ఆ రెండు కలిసే ప్లస్ గ్యాప్ ఎంత ఉంది, అది జస్ట్ చూసుకుంటే చాలండి, ఈజీగా మీకు అర్థమైపోతుంది. అటువైపు రైట్ సైడ్ ఎంత ఉంది, లెఫ్ట్ సైడ్ ఎంత ఉంది, గ్యాప్ చూసుకుంటే అది కదిలిందా, కదలలేదా, దాని పెయింట్ పడిందా, పెయింట్ పడలేదా, యాక్సిడెంట్ అయిందా అనేది మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఇంకా ఇంటర్నల్ లోపలికి వచ్చేసరికి ఆ ఇంటర్నల్ అనేది అది కదిలిందా, ఆప్రాన్స్ ఆ కింద లెగ్ పీస్ కట్ట కదిలిందా లేదనేది కూడా చూసుకోండి. అది కొంచెం ఎక్స్పర్ట్లే చెప్తారు, కొంచెం తెలిసిన వాళ్ళు మాత్రమే చెప్తారు. కానీ ఇవి జనరల్గా ఇవి చూసుకుంటే మీకు సరిపోతుంది. ఆ బండి కదిలిందా కదలలేదని మీకు అర్థమైపోతుందండి ఈజీగాని.
ఆ బండి తీసుకోవాలో తీసుకోకూడదు కూడా అనేది కూడా మీకు అర్థమైపోతుంది. ఇవి చూసుకుంటే సరిపోద్దండి. అండర్ బాడీ 100% చూసుకోండి, కిందన ఖచ్చితంగా అండర్ బాడీ చూసుకోండి. అలాగే వెహికల్ కొనేటప్పుడు ఆ కొనే వ్యక్తికి ఉన్న ఎక్స్పీరియన్స్ మీరు మైండ్లో పెట్టుకోండి. అతనికి రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉందా లేదో చూసుకోండి. అతను ఏమైనా వర్క్షాప్లో కానీ ఆటోమొబైల్కి సంబంధించి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందో లేదో చూసుకోండి. ఎవరిని పడితే వాళ్ళతో తీసుకెళ్ళి వెహికల్ కొనుక్కుంటే మీకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, బ్యాడ్ వెహికల్ దొరుకుతుంది. ఈ యాక్సిడెంట్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. జనరల్గా ఎవరికైనా నాలెడ్జ్ లేని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి. చూసుకోండి. ఈ ఈ ఈ ఫెండరు, బానట్టు, బంపరు, ఫెండరు, డోరు ఈ గ్యాప్లు చూసుకోండి. లెఫ్ట్ సైడ్ ఎంత ఉంది, రైట్ సైడ్ ఎంత ఉంది చూసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది బండి తగిలిందా తగలలేదు అనేది. అంతేనండి. ఇంకా ఇంజిన్ అంటే ఇంకా మెకానిక్ చూడవలసిందే. ఇంజిన్ సౌండ్ గట్టాని ఏమన్నా సౌండ్ వస్తుందా ఏంటి అనేది మెకానిక్ అది చూడవలసిందే. అది ఇదండి ఈ రోజు ఎపిసోడ్. అందుకని ఖచ్చితంగా మంచి ఎక్స్పర్ట్ని తెచ్చుకోండి, మంచి వెహికల్ కొనుక్కోండి. డోంట్ పర్చేస్ ద రస్టింగ్ వెహికల్స్ అండ్ డోంట్ ఎంకరేజ్ ద రస్టింగ్ వెహికల్స్. ప్లీజ్ అవాయిడ్ ద రస్టింగ్ వెహికల్స్ అండి. మంచి వెహికల్ కొనుక్కోండి. హ్యాపీ పర్చేస్, హ్యాపీ డ్రైవింగ్ అండి. హ్యాపీ డ్రైవింగ్ అండి. నా పేరు శ్రీనివాసరావు అండి, వాసంశెట్టి. నాది కాకినాడ. నేను బీకామ్ కంప్యూటర్స్ చేశానండి. మా ఫాదర్ ఈజ్ అ మెకానిక్. నేను 10th ఇంటర్మీడియట్ డిగ్రీలో హాలిడేస్లో నేను మా నాన్నగారితో పాటుగా వర్క్షాప్లో వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా మారుతిలో హైదరాబాద్లో నేను 15 సంవత్సరాలు వర్క్ చేయడం జరిగిందండి. నా నెంబర్ వచ్చేసరికి 9346242721 అండి. స్క్రీన్ మీద కూడా నా నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది, మీరు చూడొచ్చు. క్వాలిటీ వెహికల్ కావాలితే నా నెంబర్ కాల్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ అండి. నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి దయించి నా యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.